ఇతరాలు మొగాలే రామ రామ ఇతరాలు మొగాలే అదనాల వకీల ముచ్చాల పదికి భగవంతుని వేడికి వచ్చినారే సత్యధరులు మల్లయ్య చుట్టూ గంధం కత్తులు బగర బగర పన్నీరు వసన వస్తుంది మరి కౌసవాడలకు దొంగలు తగడాలి అంత మంచి కాళ్ళు పట్టుకుంటున్నారు మామయ్య మనిషి అన్నప్పుడు పని కలుగుతుంది మరి నీ మీద నాకు అర్థలేదు మామ నాకు తగిన చెప్పులు తగ్గచ్చు నీళ్ళు కత్తి నిలబడి తల ఒకరు సంచి కావాలి నాలుగు సీజులు కావాలి బాగున్నారు భగవంతుడు అల్లడా మళ్ళీ నీతో చెప్తే దోమతలు ఇంత గౌరవంతో పడ్డాడు మా తల్లింగన్న ప్రభావి అందుకుని ఆరంభి గౌరవంతో వంచబోతే నా పేరు మళ్ళీ కోరడు బండారే ఖర్చుబట్టి పిట్టల కింద పెట్టుడు ఇక్కడ మహమైనవి అసలు విసుకోవచ్చు నవనయ్య దేవుడా ఎంత మోసమైనా ఏమే పెన్నవా రాయ ఓసమ్మ ఒళ్ళోని ముందరికి తీడి సీర కట్టుకున్నావు నెక్లెస్ పెట్టుకుంటువి నాలుగు పెట్టుకుంటువి అని కళ్ళు చెప్పు అండి ఫోన్లు మొత్తం మాయం చేసి ఏం చేసినావు మరదలు బావా నేను ఎదురు ముద్ర పెట్టాను నువ్వేమన్నావు అది లెక్కెంత ఫలితాన్ని అన్న అనలేదా మొన్న మీ అన్న వచ్చాడు అన్ని పంపినావు ఎరగనట్టు కూర్చున్నావు కొండి వరకు నిక్కట కట్టకట అయ్యా పంపలే అయ్యా ఓ బావా పంపితే మీ అన్న తోడే మీ వల్ల తోడు కాదు మా వల్ల తోడు తోడే పంపితే వరదలను కొద్దిగా ఆగే మరి ఇటువంటి బావలు ఏనాడు మాత్రం వంటి భార్య భర్తలైనా ఎందరికో మాటిచ్చ అబద్ధం ఆడచ్చు కానీ దేవునికి అబద్ధం ఆడే కాలం వచ్చనా మల్లయ్య కొడుకు పాన నిలబెట్టుకోవాలి కానీ 7 కొడుకుల్లో చిన్న కొడుకు పోసరని పిలిచిండు చిన్న కొడుకు పోసిన పప్పు బలియారం పెట్టి కొన్నారదంతులే కొడుక రారా దుర్గమ్మ కడ కొబ్బరికాయ కొడదామా అని కొడుకు అంగి దండం పెట్టంగా కన్నతరు కట్టి వచ్చి అక్కడి కాయ పోసినాడేమో దేవుడు ఎక్కడ కాయ పోసినాడే నీళ్ళ కొడుకు రామో దేవుడు
నా బుద్ధులయ్యా నా కొడుకు ఎంత మోసం చేసి ఇయ్యల్ల మన కొడుకున్నాడు కొడుకు పానాలు తీసినాడు కొడుకు శరీరం తీసి దేవునికి చెప్పులు ముడుతుండే అమలాగా భగవంతునికి ఇటువంటి చెప్పులు ఏది వేసుకొని వందల పడి చాలా గుట్టుకొని ఒక్కరికి వారేసి కరకల ఏడుచుకుంటా భార్య భర్తలు పండిట్ల మల్లయ్య బయటికి వచ్చి వందనమయ్యా వందనమే ఓసామి మల్లారెడ్డి చెప్పులు తీసుకుపోయానంగానే భగవంతుడు ఏమన్నాడు మామ అత్తమ్మ ఇయ్యల్ల ఎత్తినవా మరి నీ కొడుకులు అందరు పిలువు నా కొడుకులు 6 7 మరి వాళ్ళు అందరూ విలువ అచ్చిర్రు ఇంకొకడేడు మరి ఆ దుబాయ్ ఇంతకుముందే విలాచిస్తాను నువ్వు పెట్టిన అడుగు రాజా కానీ తెలివి ఉండాలి ఇంతమంది కదా మరి అత్తమా మా అబద్ధం వాడు అతికినట్టు ఉండాలి వాడు ఎప్పుడు మరి 2 నెలల దాకా రాడు 2 ఏళ్ళు కానీ ఓర్చుకుంటే పోకాది రాని కాదు పోదంటే కావాలనుకుంటాను రాని 7 బామ్మర్దులు వచ్చి బావ పట్టణ నా చేతిలో పెడితే తీసుకునేది లేకపోతే నేనే ఉండేది నాకేమన్నా ఖర్చు పెట్టిందా నేను లాగేమన్నా వారక చేయకపోతున్నా అనే వరకు ఫోటో టెక్నిక్ కుటుంబాలు లేకుండా కట్టి అందులో కరకర గొంతులు పోసి వాడితో అన్నయ్య అల్లుడా మల్లయ్య సరే సరే అత్త మామ మీ బుద్ధి మెచ్చిన గాని దేవుడు ఎరగనట్టు కూరడు బండారు పెంట మీద కొట్టిండు ఆ దొలకపు అసలు శరణవాది శరణబోతుంది రూపవాది రూపవతి చంద్రవాది చంద్రబోతు వాలియకాంత అవసరం వస్తున్నది వాలియకాంత గడవడి బాణం ముగిసిన అయ్యో బండారు పుష్పంగా పిల్లగాడు లేచి పెంట మీద కూర్చున్నాడు వారి పేరుందో పేరు పెట్టి పిలువు రానంగానే మరి ఎక్కడున్నవారు నా కొడుక పోసన్న అని పిలువంగానే పోసన్న దెబ్బ దెబ్బ ఊరికి వచ్చి మందిలో కలవబోతున్నాడు ఇలా కలవకి నేను అయ్యను కాదు నీకు బావను మేము గొల్లూరులో దేవుణ్ణి ఒరే మానవుడా ఎలా సత్తి ఏనాడు పుట్టినవో మరి ఇటువంటి కొడక నువ్వు మాది కొనుడు వైపు పుట్టురా అన్నాడు కుల భేదం వేరు చేసిండు నీకు ఈ కాలికి 7 పెందాలు 7 గాడుతులు అన్నాడు దానికి మీకు 4 అక్షరాలు రాసింది నీ నోట ఏదంటే మరి కొడుక ఇటువంటి ఒక కథ నీకు 7 రోజుల కథ నీది అప్పుడు తాటి పత్రాలు మీద భగవంతునికి ఒక పత్రాలు కొట్టిండు మరి కొడుక ఈ పటం పట్టుకుని 7 రోజులు ఎప్పుడు పెంట మీద కొట్టావు నువ్వు పెంట విన్న దిగాలే మరి ఉట్టి విని అన్న ఊరు విని ఎదురాని చెప్పిండు మరి సంభవం తీసుకొని ఈ చరిత్ర మొత్తం చెప్తే దేవతలు పుట్టింది నట్లు పుట్టింది నీ చేతుల్లో ఉన్నది అన్నాడు కానీ నీ పటం లోపల 7 రోజుల కథ చెప్పిన కొడుక అన్నాడు ఆడికెళ్ళి దేవుడు చెప్పులు తీసుకొని అమ్మాపురి పట్టం వచ్చిండు తమ్ముడా వీరయ్య కడలేని కొంగడు అన్నాడు కడలేని కొంగడు తీసుకున్నాడు మల్లయ్య మరి
కంచరవాడ వెళ్ళి కీలకత్తి చేయించుకున్నాడు. మరి కుమ్మరి వాడలో పట్టుకుని 7 శివుల కడముతో పట్టుకున్నాడు. భగవంతుడు కనకరే పిల్ల మొత్తం కన్నాల మెరుతుంది. దేవుడు రారాజు వల్ల కనకరే పిల్ల మొత్తం బాటలు పట్టుకోని ఎలాగ పోతున్నాడు రారాజు వల్లయ్య. ఎన్నిలా ఓ ఎన్నిలా కనకరే పిల్ల పట్టణానికి 12 భాగం ఉంది. మొత్తం మళ్ళీ తోట గొడ్డ వల్ల కర్మ సంపేకమైన దేవన్నీ ఉన్నాయి. హోటల్లోకి వచ్చిన భగవంతుడు మల్లయ్య కన్యకుమల పుట్టకు తలం చేసి భగవంతుడు అక్కడ వండుకుంటున్నాడు. దేవరాజు మల్లయ్య పొడిచబోతున్నాడు. ఉన్నాడు అందరం ఇంత కొందరు గోపాలు అయిపోయాడు. ఉడికాలి పుట్టదిన కాలమడి పిల్లగాసుడు ముక్కలు కడవలు ఇతర బాధపడి చేసుకొని ఎప్పుడక్కడ వండుకొని కానీ గొల్లలు ముసుగుసి మొక్కలు వేసిండ్రు. ముసుగుసి మొక్కలు వేసి ముత్తల సీపి కట్టబట్టి వాకి రంగి రంగి ముక్కలు వేసుకొని మరి ఇటువంటి ఏనంటారు మండలం తలకమాడి ముసి ముడిచి కొప్పు పెట్టి కొప్పుల సినిమల్లే పెట్టుకోవాలి. పసుపు పెట్టుకొని నొట్టికి బొట్టు పెట్టుకొని మరి ఇటువంటి ఏనాడు మాత్రం కొల్ల పావులతో తయారవుతున్నారు. దూపకు పోసుకొని నా మొగలు ఆయన ఒక్కడైతే మొగళ్ళు నీకు ఇద్దరు తండ్రి ఆయన అన్ని కట్టుకొని పెట్టుకున్నారే అక్క కర్రీ పెట్టుకున్నావు హైటెక్ పెట్టుకున్నా మరి రాయమని వచ్చే ఉంటావే బాగా రావా మరి 7 వేల ఎల్లక్క 3 వేల ముందక్క మరి ఇటువంటి పూడూరు పుల్లక్క కొడివేల కొండక్క నవలకొండ రాజక్క గంగధార రాజక్క సింపుల మల్లక్క ఏబ్రాల కొంతల మల్లక్క రాయే ఓ దబిడముకు సాంతు సికపోసాని రావయ్య బాగుందా గొల్లల్లో 101 మంది మనం గొల్ల బామలు గోపికసుడైన మందగా పని ఎత్తుకొని రే బామలు బామలు పోతున్నారు. డిస్టర్బ్ చేస్తారు నీదే పుష్పం కావుతాను నాకు ఆడవిన మనసు పడితే నేను ఎటు చూసుకో
ఏ ఇంకా ఆ లోపల ఆత్మగా లేదా ఆయన ఏం చేయాలి వాళ్ళు ఇటు ఏమంటున్నారు బార్డర్ అయితే మంచిగా తెచ్చిండు మంచిగా చూసినవచ్చు కొంగు బార్డర్ చూసిన ఇది సిల్కపత్త సింగు రాలిపు రంగు మొగడ తెగ్గు ఊక ఓపిది కాదు నాకు మూడేళ్ళకి ఒకసారి అత్తాం మరి రోజు పోతా అక్కడాల సెల్లెళ్ళ హలా ఇక అందరికి వచ్చిన పెట్టరామాస పెద్దలకు వచ్చిన పెద్దరామాస బాలలకు వచ్చిన మధ్యమ పండుగ పిల్లలకు వచ్చిన పిల్లల పండుగ ఊళ్ళకి వచ్చిన కత్తెర పండుగ జానీ వీడియో ఇట్లా ఇట్లా కింద పెడ కింద పడ చూసిన కింద పడ్డాయి పక్క పెడి ఇక సీరే చేసింది ఇక మూడు కథల 3 మీటర్లు చెప్పుకున్నాడు బయటకి పట్టుకున్నాడు బల్ల పెట్టండి ఒక్కటే సీరే ఏం దబదబ తుడికెత్తలు చేయగట్టి బిట్కేసి ఆయన బిట్కేసి రాంగ తెచ్చిండు ఎయిర్పోర్ట్ వరకొచ్చినట్టు దాన్ని ఇంకా మెడికల్ పేరు ఇటే దొరన సిక్కదాన్ని అని ఇటువంటి ఏం చేసినంటే ఆడది దినం కొత్త చీర కట్టుకున్న పేరు రావాలని ఇక కొంగ అయితే చేసి ఇక అటు చూస్తే పక్కకు పెట్టి అలా పెట్టి ఇక్కడ నోటు చేసింది అలా ఆడుకుంటా పాట పాడుకుంటా బామలు ఎట్లా పోతున్నారు